ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తొలకరి పలకరింపునకు రైతులు అవకాశం వైపు చూస్తున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమై 20 రోజులు దాటినప్పటికీ ఒక్క పెద్ద వర్షం రాకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా మేఘాలు ఉరుస్తున్న చిరు జల్లులకే పరిమితమవుతోంది. పూర్తి స్థాయిలో విత్తనాలు విత్తుకునేందుకు రైతులు సిద్ధం చేసుకున్నారు. మరోపక్క అదును అయ్యే వరకు విత్తనాలు వేయకపోవడమే మేలని అధికారులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. వరుణ ముఖం చాటు వేయడంతో ఇటు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో దాదాపు ఇప్పటికే పత్తి రైతులు మాత్రం అటు దుక్కి చదును చేసుకొని ఇప్పటికే విత్తనాలు కూడా అంటే విత్తుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. వరుణుడు ఈ ముఖం చాటు వేయడంతో వాళ్ళంతా కూడా దిగాలుగా అంటే ఆకాశం వైపు అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏదైతే వ్యవసాయ సీజన్ కూడా ఆరంభం కావడంతో అయితే రైతన్నలు అయితే దిగాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో దాదాపుగా ఇక వరి, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా పత్తి, అంటే అదేవిధంగా పొద్దుతిరుగుడు లాంటి పంటలు మాత్రం ఎక్కువగా వేస్తారు. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు అయితే ఇటు ముఖం చాటేయడంతో అయితే జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అయితే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి విత్తనాల సరఫరాలో కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా నకిలీ విత్తనాలు కావచ్చు, అదేవిధంగా నకిలీ మందులు కాకుండా లేకుండా ప్రత్యేకంగా కార్యాచరణ చేసినప్పటికీ ఇప్పటికే అటు మాత్రం ఎటైతే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రైతులు కొనుగోలు చేసినటువంటి విత్తనాలు మాత్రం తమ ఇళ్లలోనే నిల్వ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఏదైతే ఆరుదడి పంటలుగా వేస్తున్నటువంటి ఏదైతే కంది, పెసర, అదేవిధంగా ఇటువంటి మొక్కజొన్న లాంటి పంటలు వేస్తున్న మాత్రం రైతులు మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే సీజన్ కూడా ఆరంభమై దాదాపుగా 15 రోజులు కావడంతో అటు వర్షాలు లేకపోవడంతో అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1.6 లక్షల ఎకరాల్లో అటు పత్తి, అదేవిధంగా పెసర, ఇదే విధంగా కంది రైతులు మాత్రం వేసేందుకైతే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఖమ్మం జిల్లా ఇటు వ్యవసాయ మార్కెట్కు ప్రత్యేకంగా పంటలు పండించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా కూడా పంటలు సాగు చేస్తున్నారు. ఇది అటు రిజర్వాయర్లో కూడా నీరు లభ్యం లేకపోవడంతో అయితే రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే పాలేరు జలాశయం దాదాపుగా 23 అడుగులు ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం మాత్రం 12 అడుగులకు పడిపోవడంతో అటు రైతన్నలు అయితే ఆయకట్టు రైతులను కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈసారైనా నీరు లభ్యత ఉంటుందా లేదా అని చెప్పేసి అయితే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే వ్యవసాయ రైతులకు సంబంధించినటువంటి వారంతా కూడా బోర్లు వేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇప్పటికే భూగర్భ జలాలు కూడా ప్రధానంగా అడుగంటిపోవడంతో మాత్రం వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే బావుల కింద ఉన్నటువంటి రైతులు కూడా కొంత ఇప్పటికే నారుమల్లి వేసి అటు నారుకు అంటే వరి నారుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే వ్యవసాయ సీజన్కి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇప్పటికే పూర్తి కావాల్సింది. ఏరువాక సాగు కూడా దాదాపుగా 15 రోజులు కావస్తున్నప్పటికీ ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు లేకపోవడంతో అయితే రైతన్న అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు వాతావరణ శాఖ కూడా ప్రత్యేకంగా మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసేయడంతో మాత్రం రైతులు కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటు చెదురుమదురు వర్షాలు తప్ప ఎక్కడ కూడా ఒక భారీ వర్షాలు పడిన పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 40% లోటు వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ దిశగా కూడా రైతన్నలను కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఇటు మాత్రం అటు వాతావరణం మాత్రం అటు రైతన్నల వైపు అయితే అంటే రాకపోవడంతో అయితే వారంతా కొంత దిగాలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజులు మాత్రం ఇలా ఉంటే మాత్రం సీజన్ కూడా దాటిపోయే పరిస్థితి కనిపిస్తుందని అయితే రైతన్నలు చెప్తున్నారు. తమ ఇప్పటికే అదైతే అప్పులు చేసి ఇటు వ్యవసాయాన్ని అయితే సాగు చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ అటు వరుణు మాత్రం మమ్మల్ని కరుణించడం లేదని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే మరికొన్ని రోజులు మాత్రం వర్షాలు రాకపోతే మాత్రం రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.